జోజో టీవీ. రాధేశ్యామ్ ఒక చిన్న వైద్యుడు. అడవిలో నుండి మూలికలు తెచ్చి ఆ గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ ఉండేవాడు. కానీ అతని ఇల్లు చాలా కష్టంగా గడుస్తూ ఉండేది. ఒకరోజు అతను అడవిలో మూలికలు వెతుకుతూ ఉండగా హఠాత్తుగా అతని కాలికి రాయి తగిలి అతను ఒక గొంతులో పడిపోతాడు. కానీ అతనికి దెబ్బలు తగలవు. అతను బట్టలు దులుపుకొని చూసేసరికి ఆశ్చర్యపోతాడు. అక్కడ ఉన్న మనుషులందరి తలకాయలు జంతువుల్లా ఉన్నాయి. అరే, నేనసలు ఎక్కడికి వచ్చాను? ఇలాంటి చోటు నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. నేను అడవికి చాలా సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను, కానీ ఈ దారి నాకసలు ఎక్కడిది? అంతలో అక్కడికి సింహం తలకాయ ఉన్న ఒక మనిషి వస్తాడు. ఇంకా అతనితో ఇలా అంటాడు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది మా వేరే ఒక ప్రపంచం. ఇది శపించబడ్డ ప్రపంచం. ఒక పెద్ద సాధువు మమ్మల్ని శపించాడు. ఇంకా మేమిక్కడికి వచ్చి పడ్డాము. చాలా సంవత్సరాలుగా ఇక్కడి నుంచి బయటకు పోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మాకు ఏ దారి దొరకలేదు. కానీ నువ్వు ఇవాళ ఇక్కడికి ఎలా వచ్చావు? రాధేశ్యామ్ అతనితో ఇలా అంటాడు, నేను మామూలు ఒక చిన్న వైద్యుడిని. గ్రామంలో ఉన్న ప్రజలకు వైద్యం చేస్తూ ఉంటాను. ఎప్పుడూ తరచుగా ఈ అడవిలోకి వచ్చి మూలికలు తీసుకొని వెళ్తూ ఉంటాను. ఇవాళ కాలు జారి కాస్త కింద పడేసరికి నేను ఇక్కడికి వచ్చి చేరుకున్నాను. తర్వాత నాకేమీ గుర్తులేదు. కానీ మీ అందరి పరిస్థితి చూసి నాకు చాలా బాధగా ఉంది. నేను మీకేమైనా సాయం చేయగలనా? సింహం అతనితో ఇలా అంటుంది, నువ్వు మాకు సాయం చేయొచ్చు. మాకు భోజనంలా మారి. భోజనం గురించి మాట్లాడడం లేదు మిత్రమా. ఒకవేళ నేను మీకు సహాయం చేస్తే మీ అందరూ బయటకు రాగలరు. ఒకవేళ మీరు నన్ను చంపి తినేస్తే మీలో ఒక్కరి కడుపు కూడా నిండదు. రాధేశ్యామ్ చాలా తెలివిగా అతని మాటల్ని సింహం ముందు పెడతాడు. సింహం ఇలా అంటుంది, నువ్వు చాలా తెలివైన వాడివి. చూడు, చాలా సంవత్సరాలుగా మా మీద ఎండ పడలేదు. ఇక్కడ ఎలా అయినా సరే కాస్త ఎండ పడితే మేమందరం ఇందులో నుంచి బయటకు రాగలము. మా శాపం కూడా ఆ ఎండతోని దూరమైపోతుంది. ఈ అడవి మాదే. మేము మళ్ళీ తిరిగి ఇక్కడ ఉండగలము కూడా. సరే చెప్పు, నువ్వు మాకు సాయం చేస్తావా? రాధేశ్యామ్ సరే అంటాడు. అక్కడ ఇక్కడ దానికోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి అతని చేతుల్లో ఉన్న ఒక మూలిక కనిపిస్తుంది. అది మామూలు మూలిక కాదు. అది తిన్న తర్వాత ఆకాశం కనిపిస్తుంది. అతను అది తిన్న వెంటనే అతనికి ఒక మూల నుండి ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి అతను ఒక దారి తయారు చేస్తాడు. ఇంకా అందరినీ బయటకు తీసుకుని వస్తాడు. అందరు సింహాలు వాళ్ళ నిజ రూపానికి వచ్చేస్తారు. ఇంకా సింహాలన్నీ కలిసి రాధేశ్యామ్కి ధన్యవాదాలు చెప్తారు. అరే వా రాధేశ్యామ్, నువ్వు మా దగ్గరికి దేవుడిలా వచ్చావు. చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న ఆ శాపం నుండి మాకు విముక్తి కలిగించావు. నీకెప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాము. ఆ తర్వాత రాధేశ్యామ్ మళ్ళీ మూలికలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. బంగారు వెదురు బొంగు ఇంకా కోడి ఇల్లు. రఘువీరింట్లో చాలా కోళ్లు ఉండేవి. అతను కోడిని పెంచుకొని వాటి గుడ్లని బజార్లో అమ్మేవాడు. అతని ఇంటి దగ్గరనే ఒక పెద్ద వెదురు మందు తోట ఉండేది. పగలు రాత్రి కోళ్ళు అదే తోటలో తిరుగుతూ ఉండేవి. అందులో ఒక కోడి ఎప్పుడూ అక్కడి నుంచి పారిపోవాలి అనుకునేది. అది చాలా ప్రయత్నించింది, కానీ అది ప్రతిసారి పారిపోలేకపోతుంది. ఎన్ని రోజులైంది నేను ఇక్కడికి వచ్చి. ఈ రఘువీర్ ఎప్పుడో ఒకప్పుడు నా గుడ్లతో పాటు నన్ను కూడా చంపి అమ్మేస్తాడు. నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. ఇంకా ప్రపంచమంతా తిరగాలి. నేనేం చెయ్యాలి? పగలు రాత్రి కోడి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తూనే ఉండేది. ఒకరోజు వెదురు బొందు తోటలో పనిచేస్తున్న సీత కోడి ఏడుపు వింటుంది. ఇంకా దాంతో ఇలా అంటుంది, అరే అరే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? కోడి సీతతో ఇలా అంటుంది, నా భాష నీకు అర్థమవుతుందా? హాహా, ఎందుకు కాదు, నా దగ్గర చాలా కోళ్లున్నాయి. నాకు కోళ్ల భాష అర్థమవుతుంది. నువ్వు కూడా కోడి గుడ్లను బజార్లో అమ్మేస్తావా? సీత ఇలా అంటుంది, నేను కోళ్లను చాలా ప్రేమిస్తాను. నిన్ను కూడా ప్రేమిస్తాను. నాతో పాటురా.
నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నాను. ఒకవేళ నేను నీతో పాటు వస్తే నువ్వు కూడా నన్ను ఇబ్బందిగా ఉంచుతావు. నేను స్వేచ్ఛగా బయట తిరగాలనుకుంటున్నాను. కానీ రఘువీర్ ఇంట్లో ఉంటే అది సాధ్యం కాదు. అందుకే ఏడుస్తున్నాను. సీత ఇలా అంటుంది. హలో, నువ్వెందుకు పారిపోవాలి? ఇక్కడ చూడు, నేను ఈ వెదురు బొంగులకి బంగారు రంగు రాశాను. సాయంత్రం అయిన వెంటనే ఇక్కడ కూర్చో. నేను నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తాను. అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. నిజమా? ఆ సీత కోడికి మాట ఇస్తుంది. అది ఆ వెదురు బొంగుల చెట్టు దగ్గర నుంచి దాన్ని సాయంత్రం తీసుకుని వెళ్తాను అని. కోడి దగ్గర సీత మాటలు నమ్మడం తప్ప ఇంకా వేరే దారి కూడా ఏమీ లేదు. సాయంత్రం అయిన వెంటనే అది మెల్లిగా ఎవ్వరికీ తెలియకుండా ఆ బంగారు వెదురు బొంగు దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. చాలాసేపు ఎదురు చూసిన తర్వాత దానికి సీత వస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత సీత దాన్ని ఎత్తుకుని దాని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంకా మిగతా కోళ్ల దగ్గర దింపుతుంది. ఇంకా ఇలా అంటుంది. ఇప్పుడు చెప్పు, నా కోళ్లు ఎలా ఉన్నాయి? చాలా ఆనందంగా కదా? నీకు కావాలి అంటే బయట తిరగవచ్చు, ఉండాలి అంటే నాతో ఉండొచ్చు. అది నీ ఇష్టం. మాట ఇచ్చిన ప్రకారం సీత కోడిని తీసుకుని ఇంటికి వస్తుంది. కానీ కోడి కూడా దాని ఇష్ట ప్రకారం బయట ప్రపంచాన్ని చూడాలి అనుకుంటుంది. అందుకే తనకి వీడ్కోలు చెప్పి బజారు వైపుకు వెళ్తూ ఉంటుంది. కానీ దాని తలరాత బాలేని కారణంగా ఒక ట్రక్కి తగిలి అక్కడే చచ్చిపోతుంది. అందుకే అంటారు, ఎక్కువ స్వేచ్ఛ కూడా మంచిది కాదు అని. రాజాసింహం అది ఒక బబ్బర్ సింహం లాంటిది. అతని భార్య రాణి సింహం కూడా అతనిలానే చాలా శక్తివంతురాలు. రాజా ఇంకా రాణి ఇద్దరు అడవిని చాలా బాగా చూసుకుంటూ ఉండేవారు. అందరినీ జాగ్రత్తగా చూస్తూ ఉండేవారు. వాళ్ళకి ఒక కూతురు ఉంది, చిన్న మహారాణి. తను చాలా అందంగా ఉండేది. కానీ బబ్బర్ సింహం యొక్క చిన్న తమ్ముడు రుస్తం వాళ్ళని ద్వేషించేవాడు. ఒకరోజు తెలివితేటలతో అతను ఆ భార్యాభర్తల మీద దాడి చేసి వాళ్ళని చంపేస్తాడు. రాజా తమ్ముడు రుస్తం వాళ్ళపైన దాడి చేసేటప్పుడు వాళ్ళ కూతురు చూస్తుంది. ఇంకా తన ప్రాణాలు కాపాడుకోవడానికి అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అది పారిపోవడం చూసి ఒక చిన్న కుందేలు దాన్ని వెంబడిస్తూ ఉంటుంది. అరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బాబాయ్ రుస్తుం మా అమ్మ నాన్నల్ని చంపేశాడు. ఇప్పుడు నేను ఈ అడవిలో ఉండను. నువ్వు కూడా నాతో పాటు వస్తావా? పదా. కుందేలు ఇంకా చిన్న సింహం బిడ్డ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళకి అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలి అని. ఆ తర్వాత వాళ్ళు ఒక మాయా చెట్టుని కలుస్తారు. మాయా చెట్టు వాళ్ళని గుర్తుపడుతుంది. ఇంకా ఇలా అంటుంది. నువ్వు బబ్బర్ సింహం కూతురువి కదా? అతని తమ్ముడు అతను అన్నా వదినల్ని చంపేశాడు. నువ్వు అతని కూతురువేనా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా? నేను ఆయన కూతురునే. నేను చిన్న సింహాన్ని. ఒరే తల్లి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిన్న సింహం జరిగిన విషయం అంతా చెట్టుకు చెప్తుంది. కుందేలు కూడా జరిగిందంతా చెట్టుకి చెప్తుంది. అప్పుడు మాయా చెట్టు సింహం కూతురితో ఇలా అంటుంది. మీ నాన్న నాకు చాలా సహాయం చేసేవాడు. ఇదిగో నేను నీకు మాయాశక్తులు ఇస్తున్నాను. వెళ్ళి మీ అమ్మా నాన్నలు చంపిన వాడి మీద పగ తీర్చుకో తల్లి, సరేనా? నిజంగా మీరు నాకు శక్తులు ఇస్తున్నారా? నీకు కూడా, ఈ చిట్టి కుందేలుకు కూడా. అది నీకు ఎంతో తోడుగా ఉంది కదా. మాయా చెట్టు వాళ్ళకి చాలా శక్తులు ఇస్తుంది. ఇద్దరు తిరిగి అడవికి వస్తారు. ఇంకా రుస్తం పని పడతారు. రుస్తంకి అతను చేసిన తప్పుకి పరిణామం దొరుకుతుంది. ఇంకా మళ్ళీ అడవిని చిన్న సింహం రాణి పాలిస్తుంది. ఇప్పుడు దాని కాళ్ళు కూడా ముందు కన్నా పొడవుగా అవుతాయి. మాయ చెట్టు ఇచ్చిన వరం వల్ల అది కావాలి అనుకున్నప్పుడు చిన్న ఇంకా పెద్దగా చేసుకోగలదు దాని కాళ్లను. ఒకరోజు అడవిలో నది దగ్గరికి ఒక ఆవు చాలా దూరం నుండి తిరగడానికి వస్తుంది. దారిలో ఆ ఆవుకి దెబ్బ తగిలి ఉన్న పులి కనిపిస్తుంది. ఆ పులి సహాయం కోసం అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా? నాకు సహాయం చేయండి.
ఒక వేటగాడు నన్ను ఇక్కడ ఈ పరిస్థితుల్లో పడేలా చేశాడు. నన్ను ఎంతగా గాయపరిచాడు అంటే నేను ఇంకా కాసేపట్లో చనిపోతాను. ఆ, ఆ, అరే ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే నా ప్రాణాలను కాపాడండి. ఆవు ఆ పులి మాటలు విన్న వెంటనే ఆ శబ్దం వైపుకు వెళ్తుంది. ఇంకా నదిలో నుండి నీళ్లు తీసుకుని రావడానికి వెళ్తుంది. అది నీళ్లు తీసుకుని వచ్చేలోపు పులి ప్రాణాలు వదిలేస్తుంది, చనిపోతుంది. అదంతా చూసి ఆవుకి చాలా బాధ కలుగుతుంది. ఆవు దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి ఒక వేటగాడు వస్తాడు. ఇంకా ఇలా అంటాడు, అరే ఇదైతే ముందే చనిపోయింది. దీన్ని నేను సిటీకి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఎలా తీసుకుని వెళ్ళడం? ఎలాగైనా సరే దీన్ని తీసుకుని వెళ్ళాలి, లేకపోతే ఇక్కడికి వచ్చినా లాభం ఉండదు. దీనిని సిటీకి తీసుకెళ్ళి అమ్మితే మంచిగా డబ్బులు వస్తాయి. వేటగాడు పులి చర్మం తీస్తూ ఉంటాడు. ఆవుకి తెలుసు ఆ వేటగాడు ఆ పులి చర్మాన్ని సిటీకి తీసుకుని వెళ్ళి ఎక్కువ ధరకి అమ్ముకుంటాడు అని. పాపం ఆ పులి అంతిమ సంస్కారాలు కూడా చెయ్యకుండానే ఆ పరిస్థితి దానికి వస్తుంది. అదంతా చూసి ఆవు ఇలా నిర్ణయించుకుంటుంది. ఆవు చాలా వేగంగా పరిగెడుతూ వస్తుంది. ఇంకా ఆ వేటగాడిని ఒక్క కన్ను తొంతుంది. అలా తన్నేసరికి ఆ వేటగాడు చాలా దూరంగా వెళ్ళి పడతాడు. ఇంకా భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. అది ఆ పులికి అంతిమ సంస్కారాలు చేస్తుంది. ఇంకా ఆ పులి చర్మాన్ని అక్కడే ఉంచుకుంటుంది. అది దాని చర్మాన్ని దాని శరీరానికి వేసుకుని, ఈ చర్మాన్ని నా వంటి పైన నేను ఉంచుకుంటాను. ఎలాగైనా చలిగా ఉంది, కాస్త వెచ్చగా ఉంటుంది. కానీ ఆ ఆవుకి ఆ విషయం తెలీదు. ఆ పులి చర్మం అది వేసుకున్న కారణంగా అది కూడా అచ్చం పులిలానే కనిపిస్తూ ఉంటుంది. హఠాత్తుగా అది అడవి మధ్యలోకి వచ్చేసరికి అన్ని జంతువులు దాన్ని చూసి ఆశ్చర్యపోతాయి. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాయి. అరే పులి, ఆ పులి చూడండి ఎంత విచిత్రంగా పొడవాటి కాళ్ళతో ఉందో. చూడండి చూడండి. అప్పుడే ఆవు దానిపైన కప్పుకున్న చర్మాన్ని తీస్తుంది. అరే నేను ఆవుని, ఈ చర్మం పులిది. అది ఇప్పుడు ఈ ప్రపంచంలోనే లేదు. దాని చర్మాన్ని కప్పుకొని నేను చలి నుండి తప్పించుకోవాలి అనుకున్నాను, అంతే. ఇంకా ఏమీ లేదు. మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆ మాట విన్న తర్వాత అడవిలోని దాని మిత్రులందరూ నవ్వుతారు. తెలివైన అన్నయ్య. రామ్ ఇంకా శ్యామ్కి పెళ్ళైపోయింది. ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటే ఇంట్లో ఉండేవారు. కానీ ప్రతిరోజు వాళ్ళిద్దరూ భార్యలు గొడవ పడుతూ ఉండేవారు. ఒకరోజు రామ్ భార్య శ్యామ్ భార్యతో ఇలా అంటుంది, హా, నా భర్త పెద్దవాడు. ఆయన ఏది చెప్తే అదే ఇంట్లో జరుగుతుంది. శ్యామ్ భార్య ఆ మాటలు వినలేకపోతుంది. ఇంకా తనకు జవాబిస్తూ, ఇంకా ఆ పక్క చాలా ఎక్కువైంది నువ్వు అనడం. నా భర్త చిన్నవాడైతేనేంటి, నా భర్త కూడా బాగానే సంపాదిస్తున్నాడు కదా. ఈ ఇంట్లో నాకు కూడా సమానమైన స్థానం ఉంది. ఎలా ఉందో నీకు అర్థమైందా? లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా నన్ను ఇబ్బంది పెడితే. ఇలా రోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కూడా మనస్పర్ధలు రావడం మొదలయ్యాయి. అలా ఒకరోజు రామ్ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు, సర్పంచ్ గారు, మా ఇంట్లో రోజు రోజుకి గొడవలు ఎక్కువైపోతున్నాయి. మా ఇద్దరి భార్యలు కలిసి ఉండటానికి అస్సలు ఇష్టపడడం లేదు. అన్నదమ్ములిద్దరము కలిసే ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మీకు అర్థమవుతుంది కదా. సర్పంచ్ మరుసటి రోజు అతని తమ్ముడు శ్యామ్ని కలుస్తాడు. ఇంకా ఇలా అంటాడు, ఏంటి శ్యామ్, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? నిన్న నేను మీ అన్నయ్య రాముని కలిశాను. చాలా కంగారు పడుతున్నాడు. నువ్వేమంటావు? అరరరే, మీరు రామ్ మాటల్లో పడకండి. మా అన్నయ్య చాలా తెలివైనవాడు. నేను చెప్పాలనుకోవడం లేదు, కానీ చెప్తున్నాను. అస్సలు మంచివాడు కాదు. మా అన్నయ్య ఈర్ష్యతో నిండి ఉన్నాడు. సర్పంచ్కి అర్థమవుతుంది ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండాలి అని అనుకోవడం లేదని. ఇంకా చిన్న తమ్ముడు చాలా తెలివైనవాడు అని. సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా వాళ్ళ ఇంటిని ఎవరికి వాళ్ళకి పంచుతాడు. వాళ్ళ ఇంట్లో ఒక్క ఆవు మాత్రమే ఉంటుంది. సర్పంచ్కి అర్థం కాదు అతను ఆ ఒక్క ఆవుని ఇద్దరికి ఎలా పంచాలి అని. అరే సర్పంచ్ గారు, ఇందులో కంగారు పట్టడానికి ఏముంది? ఇద్దరం అన్నదమ్ములమే కదా. మొదటి భాగమేమో అన్నయ్యకి ఇవ్వండి,
వెనక భాగం నాకివ్వండి. సరేనా? చెప్పండి. తెలివైన తమ్ముడు అలా అనేసరికి రాము కూడా హామీ ఇస్తాడు. ఇంకా ఇద్దరు వాళ్ళ భాగాలలో ఆనందంగా ఉంటారు. శ్యామ్ ఆవు పాలు పిండేవాడు. దానికి వచ్చిన పెరుగు, నెయ్యి కూడా అతనే తినేసేవాడు. అది చూసి రామ్ ఆశ్చర్యపోతాడు. ఆ విషయం రామ్కి అస్సలు నచ్చదు. దానికి అర్థం కాదు అతను ఏం చేస్తే అతని తమ్ముడికి బుద్ధి వస్తుందని. కానీ రామ్ భార్య చాలా తెలివైంది. అది ఆవుకి ఆ రోజు గడ్డి పెట్టకుండా ఉంటుంది. సాయంత్రం భార్య పాలు పిండడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆవు పాలు ఇవ్వడం లేదు. అయ్యో రామా, ఇవాళ పాలు ఇవ్వడం లేదు ఆవు. ఏమండి వింటున్నారా? ఏమైంది? నువ్వెందుకు అరుస్తున్నావు? ఆవు పాలు ఇవ్వడం లేదు అనిపిస్తోంది. అక్క ఈ ఆవుకి గడ్డి పెట్టడం లేదని. ముందు భాగం తనదే కదా. అప్పుడే వెనక నుంచి రామ్ భార్య వచ్చి ఇలా అంటుంది. అవును మరి, నువ్వు చాలా తెలివితేటలు చూపించావు. వెనక భాగం నాది అని కదా. మరి నా మాటలు నడిచే వరకు నేను దానికి గడ్డి పెట్టను. అప్పుడది పాలు ఎక్కడి నుంచి ఇస్తుంది చూస్తాను. శ్యామ్ ఇంకా అతని భార్య రామ్ ఇంకా అతని భార్యకి క్షమాపణలు చెప్తారు. ఇద్దరు మళ్ళీ ఒక్కటిగా కలిసిపోతారు. మళ్ళీ ప్రేమగా ఇద్దరు అక్కా చెల్లెలు హత్తుకుంటారు. రామ్ ఇంకా శ్యామ్ కూడా హత్తుకుంటారు. ఒకసారి మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా ఉంటారు. చతుర్ అనే ఒక అందమైన ఏనుగు ఉండేది. దాని యజమాని గోవింద్ దాన్ని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. ఏనుగు ఇప్పుడు ముసలిదైంది కాబట్టి దానివల్ల ఎక్కువ సంపాదన రాకుండా పోయింది. అందుకే గోవింద్ అనుకుంటాడు ఇంకా ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని. గోవింద్ ఒక దుకాణం తెరుస్తాడు. కానీ అతనికి ఎప్పుడూ చతుర్ దగ్గర ఉండడమే అలవాటు. కాబట్టి చతుర్ కూడా దుకాణం దగ్గరే ఉండేది. చిన్న చిన్న పిల్లలు చిప్స్, బిస్కెట్స్ కొనుక్కోవడానికి షాప్కి వచ్చేవారు. ఇంకా ఏనుగుని చూసి చాలా ఆనందపడేవారు. ఏనుగు దాన్ని తొండంతో చిప్స్ ఇంకా చాక్లెట్స్ వాళ్ళకి ఇస్తూ ఉండేది. గోవింద్ వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంది. మెల్లిమెల్లిగా గోవింద్ అక్కడ చాలా ఫేమస్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడికి ఒక ప్రసిద్ధుడైన గూండా వస్తాడు. ఇంకా చతుర్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఒరే బాబా, ఏనుగు చూడు, దీన్ని ఇక్కడ దుకాణం దగ్గర కూర్చొని ఉంది. దీని దంతాలు మనం కోసేసి అమ్మితే చూడు మనకు లక్షల డబ్బులు వస్తాయి. చూడు, ఏమంటావు? గోవింద్ అక్కడికి వచ్చి వాళ్ళందరితో ఇలా అంటాడు. అరే, మీరు ఏం చేస్తున్నారు? నా చతుర్ని ఇబ్బంది పెట్టకండి. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కొని తినండి, తాగండి. అంతేకాని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గోవింద అలా అన్న వెంటనే ఆ గూండా లోపలికి వెళ్ళి అతని దగ్గర ఉన్న చాలా చాక్లెట్లు తీసుకుంటాడు. ఇంకా ఇలా అంటాడు. చాలా రుచిగా ఉన్నాయి. ఇంకా వచ్చే వారం నుండి నువ్వు వారం వారానికి డబ్బులు రెడీ చేసుకో. ఇది మా ఏరియా. ప్రతి వారం నువ్వు మాకు 1000 రూపాయలు ఇవ్వాలి, అర్థమైందా? 1000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలి మీకు? ఇది నా సొంత కొట్టు. నేను దాచుకున్న డబ్బులతో నేను కొన్నాను. నేను నీకు 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? అరే, అయినా నువ్వు ఈ చాక్లెట్లు ఎందుకు తింటున్నావు? 4 చాక్లెట్లు తిన్నావు. నాకు 25 రూపాయల డబ్బులు నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. గోవింద్ డబ్బులు అడిగిన వెంటనే అక్కడ గొడవ మొదలవుతుంది. అక్కడ రౌడీలు 3 ఉంటారు. 3 కలిసి గోవింద్ని బాగా కొడుతూ ఉంటారు. అదంతా చూసి చతుర్ తట్టుకోలేకపోతుంది. చతుర్ దాని తెలివితేటలు చూపిస్తుంది. ఒక్కొక్కరిని దాని తొండంతో పైకెత్తి దూరంగా విసిరేస్తుంది. 3 రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళు పారిపోవడం చూసి గోవింద్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మంచిదైంది, వీళ్ళు పారిపోయారు. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కనిపించకండి, లేకపోతే నా చతుర్ మిమ్మల్ని ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు. అలా ఏనుగు దాని తెలివితేటలతో తన యజమాని ప్రాణాలు కాపాడుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి దుకాణంలో వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆనందంగా ఉంటారు. ఒక అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది. ఆ పులి దాని అత్యాచారంతో అందరి జంతువులని ఇబ్బంది పెడుతూ ఉండేది. అందరూ కోరుకునేవారు ఆ పులి అడవిలో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బావుండు అని. కానీ ఆ పులి బలం రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది.
ఆ పులి కోపం వల్ల చాలా పశుపక్షులు వాటి ప్రాణాలు కోల్పోయారు. ఒకరోజు గర్భవతి అయిన కారణంగా ఆ పులి ఆరోగ్యం చాలా పాడవుతుంది. అది వేరే అడవికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అని ప్రయత్నిస్తుంది. కానీ దాని శరీరం బలమే ఉండదు లేచి వేరే అడవికి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సహాయానికి పిలుస్తూ ఉంటుంది. అరే, ఎవరైనా ఉన్నారా? నాకు కాస్త సాయం చేయండి. ఈ అడవిలో ఎవరూ లేరా? అప్పుడే అక్కడి నుంచి ఒక మేక వెళ్తూ ఉంటుంది. ఆ మేక నొప్పితో అరుస్తున్న పులి శబ్దం వింటుంది. ఇంకా దాంతో ఇలా అంటుంది. ఏమైందక్క? నీకేమైనా బాధగా ఉందా? నాతో చెప్పు. అరే అరే మేక, నువ్వా? మంచిదైంది నువ్వైనా వచ్చావు. నేను తల్లిని కాబోతున్నాను. ఇంకొంత క్షణంలో నా బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తుంది. కానీ నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నేను ఖచ్చితంగా చనిపోతాను. కానీ నాకు ఒకటే కంగారుగా ఉంది. నేను చనిపోతే నా నా బిడ్డని ఎవరు చూసుకుంటారు జాగ్రత్తగా అని. దానివల్ల నేను చనిపోయినా నా ఆత్మకు శాంతి దొరకదు. నేను చాలా తప్పుడు పనులు చేశాను. అడవిలోని ఎన్నో జంతువుల్ని చంపి తిన్నాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు. మేకకి ఆ పులిని చూసి చాలా జాలి కలుగుతుంది. ఇంకా అది ఇలా అంటుంది. నువ్వేమీ కంగారు పడకు, అంతా బాగే జరుగుతుంది. ఒకవేళ భగవంతుడి వల్ల నీ ప్రాణాలు కోల్పోయినా సరే, నీ బిడ్డ బాధ్యత నాది, సరేనా? నేను చూసుకుంటాను. అలా మేక చెప్తుంది. అంతే, అంతలోనే ఆ పులి ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. ఆ పులి యొక్క బిడ్డకు జన్మనిస్తుంది. వెంటనే చనిపోతుంది. అడవిలో జంతువులన్నీ పులిని చూడ్డానికి వస్తారు. అప్పుడు మేక వాళ్ళందరితో ఇలా అంటుంది. నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పులి అక్క చనిపోయే ముందు తన బిడ్డ బాధ్యతని నాకు అప్పగించింది. నేను చూసుకోవాలనుకుంటున్నాను. మేక అలా అంటుంది. అప్పుడే ఎదురుగా ఉన్న ఏనుగు ఇలా అంటుంది. ఓహ్, ఇది ఎలా సాధ్యమవుతుంది మేక? నీకు ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసు కదా. దాని బిడ్డే నా పిల్లని చంపింది. ఇప్పుడు దీన్ని ఎవరు కాపాడతారు? దీన్ని నేను బ్రతకనివ్వను. అలానే అడవిలోని జంతువులన్నీ మేక మీద కోప్పడతాయి. ఇంకా అంటాయి ఆ పులి బిడ్డని అడవిలో నుండి బయట పడేయాలి అని. అప్పుడే అక్కడికి సింహం రాజు వస్తాడు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మేకతో ఇలా అంటాడు. నేను మేకని ప్రశంసిస్తున్నాను. చనిపోతున్న పులిని క్షమించింది. ఇంకా తన బిడ్డని పెంచుతానని తనే తన బాధ్యతను భుజాలపై వేసుకుంది. మనమందరము కూడా తనకి సహాయం చెయ్యాలి. ఆ బిడ్డని మనం పెంచి పెద్దది చెయ్యాలి. రాజసింహం మాటలు అందరికీ అర్థమవుతాయి. మేక రాజసింహానికి ధన్యవాదాలు చెప్తుంది. ఆ పులి బిడ్డని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది. మాయా చెట్టు సింహం యొక్క అనాథ బిడ్డ. రాజసింహాన్ని ఒక భయంకరమైన నల్లసింహం దాడి చేసి గాయపరుస్తుంది. అనారోగ్యం వల్ల రాజసింహం చనిపోతాడు. ఈ విషయం అతని భార్య ఎప్పటికీ మర్చిపోలేదు. తన కొడుకు పెద్దగా అవుతున్నట్లల్లా రాణిసింహం అతనికి అన్ని విషయాలు చెప్తూ ఉండేది. పెద్దగా అవుతున్నట్లల్లా రాజసింహం చిన్న కొడుకు అతని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. పెద్దగా అవుతున్నప్పుడు అలా అతనికి అర్థం కాలేదు ఎలా అతని నాన్నగారి రాజ్యాన్ని తిరిగి తీసుకోవాలి అని. ఒకరోజు అలా నడుస్తూ జరిగిన విషయమంతా అతని మిత్రుడికి చెప్తాడు. అప్పుడు అతని స్నేహితుడైన ఏనుగు సింహానికి సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు నువ్వు నాకు ఈ విషయాల గురించి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం కదా. మనం మీ నాన్నగారిని చంపిన వాళ్ళ మీద పగ తప్పకుండా తీర్చుకుందాము మిత్రమా. రాజసింహం కొడుకు ఏనుగుతో ఇలా అంటాడు. కానీ ఎలా చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. నేను నీతో ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు చాలా సంవత్సరాలుగా అడవిలో తిరుగుతూ ఉన్నావు. నీకు ఏదో ఒక దారి తెలిసే ఉంటుంది కదా అని. నా దగ్గర ఒక దారి ఉంది మిత్రమా, రా, నేను నీకు చూపిస్తాను. ఏనుగు రాజసింహం కొడుకుని ఒక పర్వతం పైకి తీసుకుని వెళ్తుంది.
అదిగో అక్కడ చూడు, ఆ పర్వతం వెనకాల అర్ధరాత్రి సమయానికి వెళ్తే అక్కడ మెరుస్తూ ఉన్న చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ మెరుస్తున్న చెట్లలోని చాలా వరకు మాయా చెట్లు ఉన్నాయి. మనం ఒకవేళ వాటిని వరాలు అడిగితే ఆ మాయా చెట్లు మనకి వరాలు ఇస్తారు కూడా. నువ్వు ఎలా అయినా సింహానివి, నీకు ఇంకొన్ని శక్తులు తోడు అయితే నువ్వు ఇంకా శక్తివంతుడు అవుతావు. మనం ఇద్దరము వెళ్ళి ఆ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి మన వశం చేసుకుందాము మిత్రమా. రాజసింహం కొడుకు ఏనుగు చెప్పిన మాటలు వింటాడు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు కలిసి పర్వతంకి అవతలి వైపుకు వెళ్తారు. మాయా చెట్టుని వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బంగారంలా మెరుస్తూ ఉన్న ఒక మాయా చెట్టు కనిపిస్తుంది. రాజసింహం కొడుకు ఇలా అంటాడు. ఖచ్చితంగా ఇదే మాయా చెట్టు అయి ఉంటుంది. పదా వెళ్ళి సాయం అడుగుదాము. తరువాత వాళ్ళిద్దరూ ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్తారు. మాయా చెట్టు వాళ్ళిద్దరి మాటలు వింటుంది. ఇంకా ఇలా అంటుంది. నాకు అర్థమవుతుంది, ఇది చాలా అన్యాయం. ఏ రాజుని కూడా ఇలా అన్యాయంగా చంపకూడదు. వెళ్ళు బాబు, నేను నీకు చాలా శక్తులు ఇస్తున్నాను. మీరిద్దరూ తిరిగి వెళ్ళి మీ రాజ్యాన్ని మళ్ళీ మీ వశం చేసుకోండి. కానీ బాబు, నాకు ఒక మాట ఇవ్వండి. మీరు మా బంగారు అడవిని మొత్తం కూడా మీరిద్దరూ చాలా సురక్షితంగా ఉంచాలి అని. దానికి మాట ఇవ్వండి మీరు. సింహం రాజు కొడుకు మాట ఇచ్చి ఆ తరువాత వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళి అతని దగ్గర ఉన్న అన్ని శక్తులతో ఆ రాజుపైన ఆక్రమణం చేస్తాడు. ఆ తర్వాత గెలిచి అతని రాజ్యాన్ని అతను సొంతం చేసుకుంటాడు. నల్లసింహం ఇంకా అతని సేన మొత్తాన్ని చంపేసి విజయం సాధిస్తాడు. మళ్ళీ తిరిగి సింహం రాజైన కారణంగా అడవిలోని జంతువులన్నీ చాలా ఆనందంగా ఉంటాయి. మరొక పక్క ఆ బంగారు చెట్లు కూడా ఇంకా అడవి చాలా సురక్షితంగా ఉంటుంది అని ఆనందపడుతుంది. పేదవాడి మాయా చెట్టు ఇంకా బంగారు యాపిల్. ఒక గ్రామంలో చందు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతను పక్క గ్రామంలో వేరే వాళ్ళ పొలాలలో పనిచేసి అతని కడుపు నింపుకునేవాడు. అందరూ అతను పనిచేసిన దానికి డబ్బులు ఇచ్చేవారు. ఇంక తినడానికి భోజనం కూడా పెట్టేవారు. కానీ జగన్ సేటు మాత్రం చాలా పిసినారు. అతను చందు ఎప్పుడు అతని దగ్గర పని చేయడానికి వచ్చినా చందుకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. భోజనం దూరం మాట, కనీసం అతన్ని నీళ్లు కూడా తాగనిచ్చేవాడు కాదు. అరే చందు, అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీకు పని చేయాలనుందా? ఎప్పుడు చూసినా భోజనం చేస్తూ ఉంటావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు, ఏంటి? వెళ్ళు పని మొదలుపెట్టు. ఆ సేటుగారు, కాస్త దాహం వేసింది, అందుకే నీళ్లు తాగడానికని వచ్చాను. సరే. ఒకరోజు జగన్ అతని చెట్లని చూస్తూ ఉండగా అప్పుడే అతనికి అతని పొలంలో ఉన్న ఎండిపోయిన యాపిల్ చెట్లు కనిపిస్తాయి. అరే, మున్షి గారి చెట్లని ఎక్కడి నుంచి తెచ్చాడో ఏమిటో, అప్పటి నుంచి ఎండిపోయి ఉన్నాయి. ఎన్ని నీళ్లు పోసినా. అప్పుడే అక్కడికి చందు వస్తాడు. అతను జగన్ సేటుతో ఇలా అంటాడు. సేటుగారు, పనంతా పూర్తయింది. మీరు నా డబ్బులు నాకు ఇస్తే నేను ఇంకా వెళ్తాను. ఆ ఎండిపోయిన యాపిల్ చెట్లని చూసి జగన్ సేటుకి ఒక ఆలోచన వస్తుంది. ఇంకా అతను చందుతో, సరే ఇలా రా, ఇవి యాపిల్ చెట్లు, వీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పెట్టు. వచ్చి తీసుకుని వెళ్ళు. సేటుగారు, నేను ఈ చెట్లని ఏం చేసుకోవాలి? ఇవి ఎండిపోయి ఉన్నాయి. కావాలంటే తీసుకుని వెళ్ళు, లేకపోతే లేదు, నీకెక్కడ ఏమీ దొరకదు. చందు ఏమీ మాట్లాడకుండా ఆ ఎండిపోయిన చెట్లని తీసుకుని వెళ్తాడు. ఇంకా అతని పెరట్లో పెట్టుకుంటాడు. అతను ఆ చెట్లని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒక నెల తర్వాత చందు పెరట్లో యాపిల్ చెట్లు చక్కగా పెరుగుతాయి. ఇప్పుడు వాటికి పూలు కూడా కాస్తాయి. అది చూసి చందు చాలా ఆనందపడతాడు. అరే వా, నేను ఈ చెట్లని దేనికి పనికి రావని అనుకున్నాను, కానీ వీటికి పూలు కూడా పూస్తున్నాయి. ఇక త్వరలోనే పండ్లు కూడా కాస్తాయి. మరుసటి రోజు చందు ఆ చెట్లని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ చెట్లకి బంగారు యాపిల్స్ పండి ఉంటాయి. అరే వా, బంగారు రంగు యాపిల్స్ నేనింతవరకు ఎప్పుడూ చూడనే లేదు. చందు ఆ యాపిల్స్ అన్నీ తీసుకుని సిటీలోని వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. వ్యాపారి యాపిల్స్ చూసి చాలా ఆనందపడతాడు. అతను చందుతో ఇలా అంటాడు. అరే అన్నా, నువ్వు యాపిల్స్ ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావు? ఇవి ఇక్కడ దొరకడం అసలు చాలా కష్టం. వీటిని నువ్వు నాకు అమ్ముతావా? మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి. సరే, నేను వీటికి 1 లక్ష ఇస్తాను. ఏంటి, 1 లక్ష? సరే 2 లక్షలు తీసుకో.
చందు ఆశ్చర్యపోతాడు. ఇంకా అతను ఆ పండ్లను వ్యాపారికిచ్చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. మరుసటి రోజు అతను చెట్లని చూసి మళ్ళీ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే చెట్లకి మళ్ళీ బంగారు యాపిల్స్ పండి ఉంటాయి. ఈ ప్రకారంగా బంగారు యాపిల్స్ అమ్మి చందుకి చాలా లాభం వస్తుంది. చందు ఇలా సంపాదించడం చూసి జగన్ సేటు అతని తల కొట్టుకుంటాడు. అరే నేను ఎంత పని చేశాను, ఎండిపోయిన చెట్లు అనుకుని నేను వాటిని వాడికి ఇచ్చేశాను. వాడు నాకన్నా చాలా పెద్ద సేట్ అయ్యాడు. ఇంకా ఈ ప్రకారంగా ఆ బంగారు ఎండిపోయిన చెట్టు చందు జీవితం మొత్తాన్ని మార్చేసింది. అందుకే అంటారు, మనం ఏ వస్తువు పనికి రాదు అని అనుకోకూడదు అని. మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.